ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సిఐ నాగరాజును సిట్ అధికారులు నేడు వరుసగా 3వ రోజు కస్టడీలో విచారించనున్నారు. సాయి కృష్ణకు లాకప్ లో గాయాలు ఎలా అయ్యాయి అన్న అంశంతో పాటు ప్రైవేట్ డాక్టర్తో చికిత్స ఎందుకు చేయించారనే విషయాలపై అధికారులు ప్రశ్నలను సంధించారు. అయితే తనకేమీ తెలియదంటూ నాగరాజు సమాధానం చెప్పినట్లుగా సమాచారం. కానిస్టేబుల్ అశోక్, నాని పాత్రలపై కూడా సిట్ ఆరా తీసినప్పటికీ పలు ప్రశ్నలకి నాగరాజు మౌనం పాటించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో సిఐ నాగరాజు భార్య ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు సిట్ అధికారులు అనుమతించడం లేదని ఆమె పిటిషన్లో ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అంటూ పేర్కొంటూ ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని హైకోర్టును ఆమె కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ఏం జరుగుతోంది సిట్ విచారణకు సంబంధించి? ఈ రోజు 4వ రోజు విచారణగా కనిపిస్తుంది. ఏదైనా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే ఏమంటారు? అనుశ్రీ, కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో 3వ రోజు సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. నాగరాజుని 2 రోజుల క్రితం సిట్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ కొనసాగిస్తుంది. అయితే ఈ 2 రోజులు గడిచిన 2 రోజుల్లో కూడా సిట్ అడిగిన ప్రశ్నలకి పూర్తిగా సమాధానాలు దాటవేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాగరాజు ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పట్లేదంటూనే సమాచారం కూడా అందుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి సిట్టు చాలా ఆధారాలను ఇప్పటికే సేకరించింది. సాయికృష్ణని మార్కాపురం నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి లాకప్ డెత్ అయిన తర్వాత ఏ విధంగా దహనం చేశారు, ఈ అన్ని అంశాలకి సంబంధించి కొంత డేటాని కూడా సిట్ ఇప్పటికే సేకరించింది. ఆ కోణంలో నాగరాజుని అనేక ప్రశ్నలు అడుగుతుంది. అయితే ప్రతి ప్రశ్నకి కూడా నాగరాజు ఎక్కడ సమాధానం చెప్పట్లేదు. మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి సంబంధించి అటాచ్మెంట్ కూడా మా దగ్గర ఉందంటూ కూడా ఆ సిట్టు చెప్పింది. అయితే ఈ విషయం నాకు తెలియదు, ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని అడగండి కూడా ఆయన దాటవేసే పరిస్థితి. తర్వాత లాకప్కు సంబంధించి లాకప్లో కొంత పెయింటింగ్ చేశారు. అయితే లాకప్లో రక్తపు మరకలు ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు మీరు పెయింటింగ్ చేశారంటూ కూడా ఆ సిట్టు ప్రశ్నించింది. దానికి కూడా కానిస్టేబుల్స్ని మీరు సమాధానం అడగండి అంటూ కూడా ఆయన దాటవేసిన పరిస్థితి. ఏ అంశానికి కూడా నాగరాజు సరైన సమాధానాలు ఈ 2 రోజుల కస్టడీలో కూడా చెప్పట్లేదనేది అయితే మనకు సమాచారం అందుతుంది. పూర్తిగా ఈ కేసు నుంచి పక్కదారి పట్టించడం కోసం, తనకు సంబంధం లేదు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం నాగరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా బయట చర్చలు అయితే జరుగుతుంది. మొదటి రోజు నాగరాజుని కస్టడీలో అరెస్ట్ చేసిన రోజు ఏదైతే సమాధానాలు చెప్పాడో అదే సమాధానాలు ఇప్పుడు కూడా నాగరాజు సిట్ కస్టడీలో చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కానిస్టేబుల్ ఉన్న అశోక్, అదేవిధంగా వీళ్ళిద్దరూ చాలా కీలకంగా ఉన్నారు, A2 A3గా ఉన్నారు. వీళ్ళ పాత్ర ఏంటంటూ కూడా ఆ సిట్టు ప్రశ్నించింది. దానికి కూడా సమాధానం చెప్పని పరిస్థితి. మరొక పక్క సుప్రీంకోర్టుకి సంబంధించి ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాల ఆధారంగానే సిట్టు విచారణ కొనసాగట్లేదంటూ నాగరాజు భార్య హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేసింది. ఆ పిటిషన్ కూడా ప్రస్తుతం విచారణకు వచ్చే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది. ఇప్పటికే నాగరాజు ఈ కేసుని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. దానికి అనుబంధంగానే నాగరాజు వ్యవహరిస్తున్నాడు. ఈ సిట్టు విచారణలో ఏ సమాధానాలు చెప్పకుండా తనకి ఏమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఆ క్వాష్ పిటిషన్ వేయడం వెనుక ఈ సిట్లో ఏదైతే కస్టడీలో తాను వ్యవహరించే శైలి ఉందో దాన్ని ఆధారంగా చూపించాలని ఒక ప్రయత్నం జరుగుతుందంటూ కూడా బయట పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. పూర్తిగా కేసుని మసిపూసి మారేడికాయ చేయాలనే ఒక కుతంత్రం అయితే ఉంది. దీని వెనకాల తప్పుదారి పట్టించే ఒక ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది కూడా బయట అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. 2 రోజులు కస్టడీలో నాగరాజు ఎక్కడా కూడా ఏ అంశానికి సిట్టు అనేక ఆధారాలని సేకరించింది. డాక్టర్ ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ తేట సాయికృష్ణకి వైద్యం చేయించారు, ఇంజక్షన్లు చేయించారో ఆ డేటా తీసుకున్నారు. డాక్టర్ని విచారించారు. 2 రోజుల పాటు అతని నుంచి కొంత సమాచారం తీసుకున్నారు. ఆ సమాచారాన్ని అడిగినా కానీ నాకు సంబంధం లేదు, ఇదంతా కానిస్టేబుల్ చేశారు, కానిస్టేబుల్తో మీరు మాట్లాడుకోండి అంటూనే సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే ఉందనేది సిట్టు చెప్తుంది. అయితే సీన్ రీక్రియేషన్స్ కూడా తీసుకెళ్తారు ఈ రోజు కానీ రేపు కానీ. అంటే ఈ 5వ తారీఖుతో కస్టడీ ముగుస్తూ ఉంటుంది. 7 రోజులు సమయం ఇచ్చారు కాబట్టి ఇప్పటికి 3 రోజులు అయిపోతున్న నేపథ్యంలో సీన్ రీక్రియేషన్ చేసి తర్వాత అనేక అంశాలను కూడా మళ్ళీ నాగరాజు ముందు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి నాగరాజు మౌనం వెనక అనేక అనుమానాలు అయితే తావిస్తున్నాయి. అసలు అనేక ప్రశ్నలు ఈ కేసు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా సాయికృష్ణ ఎందుకు మార్కాపురం తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, పై అధికారులకు తెలుసా లేదా, సమాచారం ఇచ్చారా లేదా, ఈ అన్ని అంశాలకి మాత్రం మౌనమే సమాధానంగా నాగరాజు కస్టడీలో ఉన్న పరిస్థితి అవుతుంది. దీని మీద సిట్ అయితే ఖచ్చితంగా కస్టడీ ముగిసేలోపు సమాచారం రాబడతామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలని శ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.